కుకునూరుపల్లి మండలం లక్టారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ శిల్పా నర్సింహులు, ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కంకనాల మల్లేశం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్, బైనా సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, ఈగర రాజు, బచ్చలి ఆండాలమ్మ, బచ్చలి బాబు, గోవింద్, యాదగిరి, గట్టు కొండయ్య, రెడ్డమైన రవీందర్, రెడ్డమైన రవి, కుకునూరుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ మరియు హమాలి వాళ్ళు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాబాయిపల్లి, తిప్పారం, మాత్పల్లి, మేంపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఫ్యాక్స్ సెంటర్ ద్వారా ఈరోజు లక్డారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒకటే రైతులకు చెప్పేది, మ్యాచర్ వచ్చేటట్టు ఎండబెట్టి కాంటకి కాంట అయినాక 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఏంటంటే రైతులు కూడా సహకరించాలి. మేము జల్లి పట్టము అది అనకుండా జల్లి పట్టి పెట్టిన తర్వాత కాంట తీసుకుంటారు. అమలు కూడా ఇబ్బంది పడకూడదు. ఏమైనా ఇబ్బంది ఉంటే మీ సీఓగా చెప్పండి, సీఓ మాకు చెప్తే మేము రైతుల కష్టాలు ఏం లేకుండా చేస్తాం. ఎంబడంబడి ప్రతి ఒక్క గింజ ఈరోజు కంపల్సరీగా ఉంటుంది. గవర్నమెంట్ మీద అది చేయదు. ఏ రైతుకు పడిన ప్రతి ఒక్క గింజ కొని ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి మీరు అందరు సహకరించాలి. ఇప్పుడే ఎందుకంటే చూసిరు మీరు గతంలో రేవంత్ అన్న సారథ్యంలో ప్రజాపాలనలో ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు కానీ ప్రజాపతులు కానీ శ్రమాంచ కృషి చేస్తున్నారు. నిన్న మొన్ననే రైతు భరోసా పడ్డది, రైతు రుణమాఫీ చేసినాము. ఈ రైతుల అండదండాలు రేవంత్ అన్నకు ఉంటే రాబోయే కాలం కూడా ఇంకా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు మరెన్నో పథకాలను తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తున్న రేవంత్ అన్నకు మరి అందరం సహకరించాలి. ఇక్కడ కూడా రైతులకు ముఖ్య చేయమని చెప్తానంటే కంపల్సరీ మ్యాచ్ వస్తట్టు ఎండబోయి జల్లి పట్టి కాంటకి పోతుంది. ఇబ్బంది పడదు. ఎందుకంటే ఇక్కడ కాంట అయిపోయాక ఎండపోయిపోతే రైస్ మిల్ పోయాక 5 కిలోలు కట్టు 10 కిలోలు కట్టని గవర్నమెంట్ మీద బదనాం చేయకూడదు దయచేసి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. ప్రతి ఒక్క గింజ కొని ఈరోజు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అపోహ లేకుండా అందరూ దీనికి అందరూ సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు. వడ్ల కమిటీ మార్కెటింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచ్ గారు, మరి డైరెక్టర్లు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రైతుకు మా రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే, మంచిగా ఎండ పోసి జల్లి పట్టి మీరు ఒడ్లు పట్టిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తొందరగా డబ్బులు పడతాయని చెప్తున్నాడు. మరి మీరు కూడా 6 నెలలు కష్టపడ్డ కష్టాన్ని మరి బాగా ఎండబెట్టుకొని బాగా మీరు జల్లి పట్టుకుంటే తొందరలో మీకు డబ్బులు పడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు రైతులకు ఇబ్బందులు చేయాల్సిన అవసరం కూడా అన్నగారికి లేదు, సీఎం గారికి లేదు. మరి మీరు కష్టపడ్డదాన్ని మరి ఫలితం వచ్చేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను.